సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. అనంతపురం కలెక్టరేట్ వద్ద సిపిఐ అదేవిధంగానే ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా ప్రైవేట్ గా పరం చేస్తున్నారు మెడికల్ కళాశాలన్నింటినీ కూడా. ఈ విధంగా చేయడం వల్ల పేద విద్యార్థులందరూ కూడా వైద్య విద్యకు దూరం అవుతున్నారు అనేటువంటి విధంగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఏఎస్ఎఫ్ అదేవిధంగా సిపిఐ నేతలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నేతలు కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లేందుకు బారికేడ్లను కూడా తోసివేసి గేట్లు ఎక్కి కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మంచంతా ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నేతలు ఉన్నారు. వాళ్ళు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకు ఈ ఆందోళన చేశారు అనేటువంటి అదుపు తెలుసుకున్నాం. చెప్పండి, ఈరోజు పెద్ద ఎత్తున మీరు కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. ఎందుకు కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లారు? ఇంత పెద్ద ఎత్తున ఆందోళనకు ఎందుకు దిగారు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ విద్యను పేద విద్యార్థులకు అందరి ద్రాక్షలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేందుకు ప్రయత్నం జరుగుతోంది. ఇదే గతంలో వైసీపీ ప్రభుత్వం వైద్య విద్యకు సంబంధించి 107, 108 జీవోలను తీసుకొచ్చి వైద్య విద్యకు సంబంధించి మూడు కేటగిరీలుగా విభజించి ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అంటూ కన్వీనర్ కోటాలు అయితే ఉచితంగా, ఏ కేటగిరీ అయితే 25 లక్షలు, బి కేటగిరీ అయితే 50 లక్షలు లాంటి పద్ధతుల్లో విభజించి ఇవాళ ₹1 అందుకో సీటు, ఎంబీబీఎస్ సీటు పట్టుకో అన్నటువంటి పద్ధతుల్లో ఇవాళ వైద్య విద్యకు సంబంధించి 107, 108 వైసీపీ ప్రభుత్వం జీవోని తీసుకొస్తే ఇదే అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో రాష్ట్రం అంతా యువగలం పాదయాత్ర చేసినటువంటి విద్యాశాఖ మంత్రి మంగళగిరి తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో ఇవాళ వైసీపీ ప్రభుత్వం పేదలకు వైద్య విద్యను దూరం చేస్తా ఉంది. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే ఇవాళ వైద్య విద్యకు శాపంగా మాట్లాడే జీవో నెంబర్ 107, 108 రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మీరు అధికారంలోకి వచ్చి 100 రోజులు కాదు కదా, ఏడాదిన్నర పూర్తి అవుతా ఉంది. వైద్య విద్యను 107, 108 జీవోలను రద్దు చేయకపోగా దానికో అదనంగా 590 జీవోలు తీసుకొచ్చి ఇవాళ వైద్య విద్యను పీపీపీ విధానం పేరుతో ఇవాళ ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ పీపీపీ విధానం వల్ల కేవలం ఇవాళ లక్షల రూపాయల డబ్బులు చెల్లించి ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఇవాళ నీట్ కోచింగ్ కు మా ఇంట్లో ఉన్నటువంటి తాగుబట్లు కూడా, బంగారు సొత్తులు కూడా తాకట్టు పెట్టి ఇవాళ కోచింగ్ తీసుకొని ఎంబీబీఎస్ సీట్ వస్తే మా కళ నెరవేరుతామని చెప్పి ఆశతో మా తల్లిదండ్రులు వైద్య విద్యకు పంపిస్తే ఈ ఎన్డీఏ ప్రభుత్వం వైద్య విద్యకు పేదలకు అందుకోకుండా దూరం చేసేటువంటి పద్ధతుల్లో పీపీపీ విధానం తీసుకొచ్చింది. ఈ పీపీపీ విధానం వల్ల కేవలం విద్యార్థులు మాత్రమే నష్టపోరు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు సామాన్య ప్రజలు కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ మెడికల్ కళాశాల ఈ రాష్ట్రంలో 10 మెడికల్ కళాశాల ఏర్పాటు అవ్వడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ పెడితే ఈ మెడికల్ కళాశాల మేము నిర్వహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి వెనక్కి పంపినటువంటి గొప్ప ప్రభుత్వం, దౌర్భాగ్యం దరిద్రమైన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఒకటి ఖచ్చితంగా పీపీపీ విధానం అంటే పూర్తిగా దీన్ని ప్రైవేట్ పరం చేయడం కాదు, ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తాము, ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది అంటారు. మరి దీనిపైన ఏమంటారు మీరు? సార్, అంటే వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళ దారిని ఎవరైనా మనం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించే తత్వం తప్పించుకునేటువంటి ధోరణిలో వాళ్ళు ఉన్నారు. ఇవాళ మనం ఉదాహరణకు మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే ఇవాళ చాలా మంది ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. ఇవాళ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి చెప్తే ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రిలో పోతే ₹1 తీసుకోకుండా వైద్యం చేసి ఇంటికి పంపించేటువంటి పరిస్థితి ఉంటుంది. అదే ప్రైవేట్ యాజమాన్యాల చేతుల్లో హాస్పిటల్ కానీ మెడికల్ కళాశాల అప్ప చెప్తే ₹1,00,000, కోట్ల రూపాయలు విద్యకు వైద్యానికి తీసుకునేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఇది కేవలం పీపీపీ విధానం అనేది ఖచ్చితంగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పేందుకే. మీకు అంత శ్రద్ధ అంటే అమరావతి మీరు పీపీ విధానం చేయండి, దాన్ని ఎందుకు పీపీ విధానం చేయరు అంటే వైద్య విద్యను మాత్రం ప్రైవేటీకరణ చేస్తారా? అమరావతిలో లక్షల కోట్ల రూపాయల డబ్బులు వెచ్చించి అంతస్తులు బిల్డింగ్లు కడతా ఉన్నారు. దీనికి కనీసం రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే ఎవరైతే మెడికల్ కళాశాలకు ఎంత ఖర్చు అవుతుందో నివేదిక కూడా ప్రిపేర్ చేసి కేంద్ర ప్రభుత్వం నివేదిక పంపారు. ఈ మెడికల్ కళాశాలకు 500 కోట్ల రూపాయలు మాత్రమే మాకు వెచ్చిస్తే ఈ మెడికల్ కళాశాల ప్రభుత్వ పరంలోనే నిర్వహించడానికి అవకాశం ఉంటుందని చెప్పి నిపుణులు తర్వాత మెడికల్ కళాశాలకు సంబంధించిన ఎంక్వైరీ కమిటీగా స్పష్టంగా చెప్పినా కూడా 500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి విద్యకు కేటాయించడానికేమో ప్రైవేట్ కావాలా? ఇవాళ 500 కోట్లు, 2000 కోట్లు, 3000 కోట్లు అమరావతి నిర్మాణానికేమో ఇవాళ ప్రభుత్వం డబ్బులు కావాలా? ఏఎస్ఎఫ్ అడుగుతా ఉన్నాం. గతంలో వైసీపీ ప్రభుత్వానికి ఎలా అయితే బుద్ధి చెప్పి విద్యార్థి వ్యతిరేక నిర్ణయం తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా అయితే 2024 ఎన్నికల్లో సాగనంపినామో నీ ప్రభుత్వానికి కూడా పాడగడతాం. 2029 ఎన్నికల్లో విద్యార్థులతో తరలించుకుంటే ఏ ప్రభుత్వానికి కూడా నిలబడేటువంటి లేదు. ఇప్పటికే మీరు ఎన్నికల్లో
అనేక హామీలు విద్యార్థులకు ఇచ్చారు. ఏ హామీ కూడా అమలు చేయలేదు. కేవలం మీ కేబినెట్ లో ఉన్నటువంటి మినిస్టర్లకు, ఎమ్మెల్యేలకు, మీకు తిరిగి పనిచేసేటువంటి వాళ్ళకు మాత్రమే పదవులు కేటాయిస్తున్నారు. రాబోయే కాలంలో ఏఎస్ఎఫ్ గా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సమరశీల పోరాటాలు నిర్వహిస్తా ఉన్నాం. ఈ మెడికల్ కళాశాల PPP విధానాన్ని రద్దు చేసేంత వరకు మా ఉద్యమం ఆగని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇది విధంగా మరికొంతమంది విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం. చెప్పండి, మీరు ఏ విధంగా ఈ మున్ముందు ఎలాంటి ఉద్యమాలు చేయబోతున్నారు? ఎందుకంటే PPP విధానం ద్వారా ఇప్పటికే పూర్తి స్థాయిలో మెడికల్ కళాశాల ప్రైవేట్ పరం చేసేటువంటి విధంగా నిర్ణయం తీసుకుంది. మరి ఈ నిర్ణయాన్ని ప్రభుత్వాలు వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే PPP విధానంలో 107, 108 గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 50% ప్రైవేటీకరణం చేసిందో, మరి ఇదే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో పూర్తిగా స్పష్టంగా ప్రతి ఒక్క చోట చెప్పారు, మేం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పేద విద్యార్థులకు న్యాయం చేస్తాము, 107, 108 జీవోలు రద్దు చేస్తామని స్పష్టంగా మీరు హామీ ఇచ్చారు. మీరు ఏదైతే యువగలం పాదయాత్రలో హామీ ఇచ్చారో వాటిని ఖచ్చితంగా అమలు చేయాలి. అదే విధంగా మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 590 జీవోను కూడా తీసుకొచ్చారో అది కూడా రద్దు చేయాలి. ఈ ప్రభుత్వం 107, 108, 590 జీవో రద్దు చేయకుంటే భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. ఈ జీవోలు రద్దు చేసేంత వరకు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా మేము ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం లేదు. ఇప్పటికే ప్రభుత్వాలు నిర్ణయాలు తీసేసుకున్నాయి, PPP విధానాన్ని సర్వేగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి విద్యార్థి సంఘాలుగా మీరు ఇప్పటికే రూపాల్లో ఆందోళన చేస్తున్నారు, ఇతర పార్టీలు కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. మరి దీనిపైన ఏమంటారు? PPP విధానంపై ఏఐఎస్ఎఫ్ గా తీసుకొచ్చినటువంటి జియో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వ్యతిరేకిస్తా ఉన్నా. ఈరోజు PPP విధానం తీసుకురావడం వల్ల పేద బడుగు బలహీన విద్యార్థులు ఈరోజు మెడికల్ చదువుకు ఈరోజు దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు గతంలో కనిపించాయో లేదా అనేది కూడా ఈరోజు అయినటువంటి సందర్భం ఉంది. ఈరోజు మొత్తం కూడా ప్రైవేట్ మెడికల్ కళాశాలలే ఈరోజు కనిపించే పద్ధతిలో ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. భవిష్యత్తులో కూడా ఏఎస్ఎఫ్ ఇతర వైసీపీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అన్ని విద్యార్థి యువజన సంఘాలను కలుపుకొని మేము ఉద్యమైన శ్రీకారం చుడతాం. భవిష్యత్తులో కూడా 107, 108 జీవోను తీసుకొచ్చినటువంటి అప్పుడు కూడా మీ విద్యార్థి సంఘం కావచ్చు, మీ విభజన విభాగం కావచ్చు, మాతో పాటు ఉద్యమాలు చేసినటువంటి సందర్భాలు. కానీ అప్పుడు మీ యువగలం పాదయాత్ర చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి సెంటర్ దగ్గర కూడా ప్రతి ఒక్కరు కూడా 107, 108 జీవోని రద్దు చేస్తామని చెప్పినటువంటి విద్యాశాఖ మంత్రి ఇప్పుడు కనబడడం లేదా? ఇప్పుడు కనబడడం లేదు మీకు పేద విద్యార్థులు, మెడికల్ కళాశాల విద్యార్థులు మీకు ఇప్పుడు కనబడరా? మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వానికి మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ PPP విధానాన్ని రద్దు చేసేంత వరకు ఏఐఎస్ఎఫ్ ఎప్పుడు కూడా పోరాటం చేస్తానని, మా PPP విధానాన్ని ఆపేంత వరకు కూడా తప్పకుండా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఈ విధంగా మొత్తం పైన అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత ఒక విధంగా వివరించడం కాదు. ఏదైతే యువగలం పాదయాత్రలో నారా లోకేష్ చెప్పాడో 107, 108 జీవోలను రద్దు చేయడంతో పాటు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో కూడా ఖచ్చితంగా రద్దు చేయాలి. భవిష్యత్తులో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కనిపించేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా మొత్తం ప్రైవేట్ పరం చేసేటువంటి విధంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపైన సమరశీల పోరాటాలు చేస్తామనేటువంటి విధంగా కూడా ఇక్కడ CPI-ASF విద్యార్థి సంఘం నాయకులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. రసూల్, ఇట్స్ టీవీ, అనంతపురం జిల్లా నుంచి.